హాజరయ్యారు. ఇక్కడ కేబుల్ టీవీ యాజమాన్యాలు ఏమేమి కోల్పోతున్నారు దశాబ్ద కాలం నుంచి మొత్తం కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. మ్యాక్సిమం కేబుల్ టీవీ ఓనర్లు అందరూ కూడా అందుబాటులో ఉన్న వాళ్ళు సుమారు ఒక 50 నుంచి 100 మంది వరకు హాజరైంది. వాళ్ళ డిమాండ్స్ హక్కుల కోసం ప్రభుత్వంతో చర్చించేటటువంటి నూతన కోర్ కమిటీ ఎన్నిక కూడా జరిగింది. ఈ యొక్క కోర్ కమిటీలో చలపతి గారు, న్యూస్ 19 చలపతి గారు, శ్రీనివాస్ గారు, ఏబీ న్యూస్ బ్రహ్మం గారు, తర్వాత వచ్చేసరికి ప్రజావాణి కృష్ణరాజు గారు, తర్వాత జితేందర్ గారు, బీసీఎం న్యూస్ జితేందర్ గారు, తర్వాత నేను Z24 న్యూస్ టీవీ అండ్ మీడియా టుడే టీవీ సిఎండి నేను, తర్వాత ఆనం చిన్ని, ఇట్లా ఒక అంటే సోదరి మనులు కూడా TV8 సాజిదా సికిందర్జీ సోదరి కూడా ఉండింది. మేమందరం కూడా ఒక రవీందర్ గారు బతుకమ్మ టీవీ రవీందర్ గారు, మా దేవేందర్ కూడా చెప్తా ఉన్నాడు. దేవేందర్ రాలేదు, హాస్పిటల్లో పెట్టింది. ఇట్లా అందరూ కూడా రావడం జరిగింది. ఈ క్రమంలో అదేవిధంగా కేబుల్ టీవీ విలేకరులపై జరుగుతున్నటువంటి అరాచకాల అకృత్యాలను కూడా కూలంకషంగా చర్చించి ఎవరెవరి మీద ఏ కేసులు ఉన్నాయి అనేది కనుక్కొని ఒకటే చెప్తున్నది, ఈ యొక్క వేదిక మీదుగా ప్రభుత్వాన్ని సుహృద్భ వాతావరణంలో ప్రభుత్వాన్ని పిలిచి మెప్పించి యాడ్స్ తీసుకుంటాం. అందులో ఎలాంటి సందేహం లేదు. మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి కేబుల్ టీవీ కూడా. కాబట్టి పత్రికలకు ఎట్లయితే యాడ్స్ ఇస్తున్నారో ఈ యొక్క కేబుల్ టీవీలు అన్నింటికి కూడా యాడ్స్ వస్తాయి. అదేవిధంగా చాలామంది సోదరి ప్రశ్నలు జరుగుతున్నటువంటి వాటి గురించి కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క ప్రశ్నలకు అరాచకాలపై కూడా మేము చర్చించడం జరిగింది. దానిపైన కూడా కార్యాచరణ సిద్ధం చేస్తాం. మరి ప్రశ్నలు జర్నలిస్టుల కోసం ఉన్నాయా, లేకపోతే మనకు ఏదైతే ఉన్నదో లిక్కర్ కొనుగోలు కోసం ఉన్నాయా, సాటి జర్నలిస్టులు కూడా గౌరవించకుండా తోటి పత్రికా విలేకరుల యొక్క అన్నదిన ప్రేటలు లాగుతున్నారనేటువంటి ఫిర్యాదు వచ్చింది. దాని మీద విచారణ నిజమని తెలియజేయండి. ఈ అరాచకం చేస్తున్న వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నో వాళ్ళ వెనక కాపాడుతున్న వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నాం ఆ యొక్క ప్రెస్ క్లబ్ ముట్టడించిన వాళ్ళు చేస్తున్న వాళ్ళ సంగతి జర్నలిస్ట్గా గౌరవించకుండా పిచ్చి వ్యవహారాలు చేసుకుంటూ పోతే మీరేదన్నా ఉంటే మీ యొక్క పాత భాషను కానీ మేము ఎవరైనా ఉంటారో మీరు ఎవరికైతే చర్చలు చేస్తున్నారో వాళ్ళ కాలం పట్టుకొని కాలం నొక్కండి. ఇక్కడికి వచ్చి జర్నలిస్టులు ప్రధాన చూపించడం మొత్తం వ్యాపార మార్గం చేయకుంటున్నారు ప్రెస్ క్లబ్ అక్కడ. వీటన్నిటికీ కూడా మా కమిటీ చేస్తాం. మా యొక్క జర్నలిస్ట్ సంఘాలు అందరూ కూడా తెలంగాణ సమాజాన్ని ఏకం చేస్తాం. ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎంత ధైర్యం ఉంటుందో జర్నలిస్ట్ జరిగేటటువంటి ప్లేట్లు లాగుతున్నాం అక్కడ ఉండి సిగ్గు లేదు. ఒక జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ బ్రోకర్గిరి చేసుకుంటూ అక్కడ ఉండి ఈ సంగతి ఏందో చూస్తాం, బయటికి లాగుతాం. అసలు ఏంది పరిస్థితి ఏంది? ప్రభుత్వం ఇమీడియట్గా ప్రభుత్వం ఏదైతే ఆరోపణలు వస్తున్నటువంటి ఆ యొక్క ప్రెస్ క్లబ్ని తక్షణం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఏదైతే వ్యాపారం చేస్తుంది, ముఖ్యంగా కార్పొరేట్ వ్యాపారస్తులు మారిపోయారు మొత్తం అంతా కూడా. అంత మీ ఇష్టారాజ్యం కాదు. చూద్దాం, అది కూడా చూద్దాం. దుష్ప్రచారాలు చేసుడు ఇవన్నీ మానుకోండి దయచేసి. ఈరోజు ఏర్పడినటువంటి కోర్ కమిటీ అతి త్వరలో గవర్నమెంట్ కూడా మంత్రి గారితో కూడా మేము 3 రోజుల క్రితం చర్చలు సాగించడం మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ప్రచురించింది. మంత్రి గారు కూడా మీరు ఒక స్పష్టమైనటువంటి ఉన్న వాస్తవాలు అందరూ కూడా మాట్లాడడం మా యొక్క కేబుల్ టీవీ అందరూ ఓనర్లు అందరూ కూడా కూర్చొని మంచిగా మాట్లాడుతున్నాం. ఈ యొక్క డిమాండ్స్ అందరూ మా యొక్క కోర్ కమిటీ ప్రభుత్వం దృష్టికి వస్తుంది.